మెదక్ జిల్లా చేగుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా తాడెం వెంకలరావు తన పాలకవర్గ డైరెక్టర్లతో శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. చేగుంట మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో నిర్వహించిన ఈ కార్యక్రమం రాజకీయ, రైతు వర్గాల సమక్షంలో ఉత్సాహంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి హాజరై నూతన చైర్మన్, పాలకవర్గ డైరెక్టర్లకు శుభాకాంక్షలు తెలిపారు. రైతుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేయాలని, మార్కెట్ కమిటీ ద్వారా రైతులకు నాణ్యమైన ధరలు, మెరుగైన సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ఉందని ఆయన అన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్గా ప్రమాణ స్వీకార అవకాశం కల్పించిన మన ముఖ్య అతిథి దుబ్బాక ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి గారికి ముందుగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పాటు ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన నా తోటి డైరెక్టర్లందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, శుభాకాంక్షలు. మార్కెట్ ఒక సుదీర్ఘమైన పోరాటం. ముత్యం రెడ్డి గారు సొంత పార్టీ వాళ్ళతోటే ఒక 3.5 సంవత్సరాల పోరాటంతో, మొక్కువని ధైర్యంతో ఎట్టి పరిస్థితుల్లో చేగుంట మార్కెట్ కావాలని చెప్పి పట్టుబట్టి ఈరోజు చేగుంట మార్కెట్ కమిటీ ఏర్పడ్డదంటే తన వాళ్ళతోటే కొట్లాడి సాధించిన ఘనత ముత్యం రెడ్డి గారు. కాబట్టి వారి ఆశయాలకు అనుగుణంగా మరి నేడు ప్రమాణ స్వీకారం చేసిన పాలక మండలి అందరూ కూడా వారి ఆశయ సాధనకై నూతనిస్తే కంకణబద్దులై పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా. చేగుంట నేషనల్ హైవే పైన ఉంది. దీన్ని ఎంతో అభివృద్ధి చేయాల్సిన అవకాశాలున్నా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇక్కడ గెలిచిన నాయకులు అభివృద్ధిని తుంగలతోకి కేవలం వ్యక్తిగత సంపద కోసం పనిచేసినారు. మరి ప్రజాప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకు ఇక్కడ చెప్పిండ్రు, ఇలా క్రీడా ప్రాంగానికి కూడా 5 ఎకరాల భూమి ఉందని. తక్షణమే స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద ఈరోజు 30 లక్షల రూపాయలు పెట్టి ఈరోజు ఆడ ఆడుతుండంటే దానికి ఉన్నదని. మొన్న మంత్రి గారు కూడా మాకు ప్రామిస్ చేసిండ్రు, ఖచ్చితంగా డిగ్రీ కాలేజ్ చేగుంటకి ఇస్తాం. నేను చెప్పిన వివిధ పార్లమెంట్ సభ్యుల దగ్గర పోయి రాజ్యసభ సభ్యులు కూడా కొంతమంది ఫండ్స్ ఇవ్వనీకి ఉన్నారు. మనకు ప్రభుత్వం తరఫు నుంచి బిల్డింగ్ అవసరం లేకుండా పార్లమెంట్ సభ్యులతోటి బిల్డింగ్ ఏర్పాటు చేసుకుంటే మనకు కేవలం పర్మిషను, అధ్యాపకులు మాత్రమే ఇప్పి మన మంత్రి గారు చెప్పినాం. ఖచ్చితంగా పండుగ తర్వాత ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి ఖచ్చితంగా ఆ దిశగా ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం.